హైవ్యూస్. వాస్తవానికి నాగ చైతన్య, శోభిత ఇద్దరు కూడా డేటింగ్లో ఉన్నారని, రిలేషన్లో ఉన్నారని గత 2-3 సంవత్సరాలుగా గట్టిగా న్యూస్ల మీద న్యూస్లు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఒక ఇండోర్ క్లబ్లోనో, ఇండోర్ ఏదైనా గేమో, రెస్టారెంట్ ఇలా ఉన్నప్పుడు ఆ ఫోటోలు అవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. అటు నాగ చైతన్య కానీ, శోభిత కానీ ఎక్కడ కూడా ఏవి కూడా ఖండించలే. ఏమని? వీళ్ళు డేటింగ్లో ఉన్నారు అదని ఇదని. బట్ ఫైనల్లీ ఈరోజు ఎంగేజ్మెంట్ అయింది. ఈరోజు ఉదయం 9:24 వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయింది కదా. ఈ విషయాన్ని నాగార్జున చెప్పున్నాడు. ఇక అప్పుడు అసలు రహస్యంగా ఎందుకు వీళ్ళు ఎంగేజ్మెంట్ చేశారు, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూల్గా చెప్పారు కదా, అదే ముందు చెప్పుంటే ఎంగేజ్మెంట్ కాబోతుందని మీడియాలో ఎటువంటి వార్తలు వస్తాయి ఏంటి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామా అంటే అది డిస్కస్ చేయొద్దు. సమంత పడ్డ బాధ డిస్కస్ చేద్దాం, సమంత పడుతున్న బాధ డిస్కస్ చేద్దాం. శోభిత ధూళిపాల్ల నాగ చైతన్యకి ఎప్పుడు పరిచయం అయింది? కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా? నాగ చైతన్య సమంతకు విడాకులైన తర్వాత నాగ చైతన్య బాధలో ఉంటే ఆ బాధని పోగొట్టింది, ఓదార్చింది శోభిత అని అంటున్నారు. అలా అతనికి దగ్గరైంది అంటున్నారు. ఎలా అంటే ఈ లాల్ సింగ్ చద్దా అని చెప్పేసి మన ఫారెస్ట్ గంప్ సినిమాకి సంబంధించిన రీమేక్, తెలుగు హిందీలో, తెలుగులో డబ్బింగ్. అందులో అమీర్ ఖాను, ఇతను ఎవరు, మన నాగ చైతన్య లీడింగ్ రోల్స్. సో షూటింగ్ పర్పస్ నాగ చైతన్య బాంబేకి వెళ్తున్న మూమెంట్లో దెన్ బాగా డిప్రెషన్ ఉండటం, బాధగా ఉన్నటువంటిలో శోభిత పరిచయమై నీ గతం అన్నది అసలు అనవసరం, నువ్వు హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా అతను ఓదార్చుతూ అతనికి కంపెనీ ఇవ్వటం కావచ్చు, అలా ఫ్రెండ్ అవ్వటం, ఇక అతను ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమ అవ్వటం. ఆ ప్రేమ అన్నప్పుడు డేటింగ్ చేసేసి ఒకరినొకరు అర్థం చేసుకుని ఇక చివరికి ఒక ఇంటి వాళ్ళు అవ్వదని అనుకుని ఇదిగో ఈరోజు ఎంగేజ్మెంట్ అయింది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని ఒక వార్త. ఇంకొక వార్త, ఈమె 1992 మే 31 జన్మించారు. నాగ చైతన్య 1986 నవంబర్లో జన్మించున్నారు. సో ఏజ్ గ్యాప్ 6 years, పెద్ద ఎక్కువ కూడా ఏం కాదు. సో విషయం ఏంటి ఇప్పుడు? ఈమె పుట్టిందేమో తెనాలిలో, వాళ్ళ నాన్నగారు వచ్చేసి మర్చెంట్ నేవీలో ఇంజనీర్ వేణుగోపాలరావు గారు, వాళ్ళ అమ్మ వచ్చేసి శాంత కామాక్షి, ఆమె వచ్చేసి ప్రైమరీ స్కూల్ టీచర్. దెన్ వాళ్ళ నాన్నగారు ఉద్యోగం ఇచ్చా వైజాగ్లో ఉండాల్సి వచ్చింది, వీళ్ళు కొన్నారు. ఆ తర్వాత ముంబై ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ముంబైకి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడే. దెన్ ఈమె వచ్చేసి ఎకనామిక్స్ అండ్ కామర్స్లో గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. కూచిపూడి, భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. అయితే తమ కాలేజీలో ఉన్నప్పుడు ఈమెని క్వీన్ అంటూ ఉండేవాళ్ళు. నేను నిజంగా అంత అందంగా ఉంటాను అదేనంటూ ఉంటే నీకేం అందంగా ఉంటావు అదే లేదంటే దెన్ నేవీ వాళ్ళకి సంబంధించి 2010లో ఒక చిన్న కాంపిటీషన్ అనేది జరిగితే అందులో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అప్పుడు ఆమెకి నేవీ ఆ కాంపిటీషన్ పెట్టిన దానిలో నేవీ క్యూలో సమేత అవార్డు ఏదో ఇచ్చారట. ఇక ఆ తర్వాత ఎక్కడ అందాల పోటీలు జరిగినా పార్టిసిపేట్ చేస్తూ ఉండటం. ఇలా 2013లో ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్స్లో ఆమె గెలిచిందని కొంతమంది అంటున్నారు. లేదు, ఆమె రన్నరప్ అయ్యా మిస్ ఎర్త్ పోటీలకు కానీ మన ఇండియా నుంచి ప్రార్థించవలసిందని అంటున్నారు. ఓకే, లెట్ ఇట్ బి, గెలిచిందని అనుకుంది. ఆ తర్వాత తెలుగు అమ్మాయి కదా, దాంతో మన తెలుగు సినిమా వాళ్ళకి సంబంధించి ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, వాళ్ళకి మొత్తం పోర్ట్ఫోలియో మొత్తం కూడా పంపిందట, ఫోటోలు లైక్ అవన్నీ. బట్ అవకాశాలు రావట్లేదు. దెన్ ఇంకా బాలీవుడ్లోనే ట్రై చేద్దాం అనుకున్న మూమెంట్ దానికన్నా ముందు కొన్ని యాడ్స్ చేద్దాం, యాడ్స్ నటించారు. ఆ తర్వాత 2016లో 2015 అనుకుంటా ఫస్ట్ ఎంట్రీ వచ్చేసి త్రూ బాలీవుడ్ అనే 14-15 బాలీవుడ్లో ఎంట్రీ. 16లో వచ్చేసి గూఢచారి సినిమా ఉంది కదా, అడవి శేష్ సినిమా, గూఢచారి సూపర్ ఉంటుంది సినిమా, చూడండి. ఆ సినిమా ద్వారా ఈమె తెలుగు ఇండస్ట్రీ పరిచయం. ఆ సినిమా వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు, నాకు తెలిసి అయితే వాళ్ళే, మన సుమంత్ వాళ్ళ అక్కున్నారు కదా, ఆమె ప్రొడ్యూసర్. దెన్ అప్పుడు ఈమె నాగ చైతన్య పరిచయం అయిందని చెప్పేసి అంటారు. వాస్తవానికి అప్పటికే ఇతను సమంతతో రిలేషన్లో ఉన్నాడు. 2017లో వీళ్ళు పెళ్ళయింది. అంటే సమంతతో నాగ చైతన్యకి పెళ్ళయ్యే నాటికే శోభితతో నాగ చైతన్యకి పరిచయం ఉంది, ఫ్రెండ్షిప్ అనేది ఉంది. దెన్ నాగ చైతన్య సమంత వివాహం జరిగిన తర్వాత కూడా మొదట్లో అంతా బాగానే ఉన్నా, ఇక మధ్య మధ్యలో మనస్పర్ధలు అన్నప్పుడు ఈ శోభిత నాగ చైతన్య క్లోజ్నెస్గా ఉండటం చూసి సమంత బాధపడటం, తట్టుకోలేకపోవటం, దానివల్ల వాళ్ళ మధ్య గొడవలు వచ్చాయని, ఇక చివరిగా తప్పదనుకున్నప్పుడు మ్యూచువల్గా డైవర్స్ తీసుకున్నారని చెప్పేసి ఇంకొక వర్షన్ అనమాట. సమంత కూడా
విడిపోవడానికి ముందు కావచ్చు, విడిపోయిన తర్వాత కావచ్చు, ఎవరి వల్ల విడిపోవాల్సి వచ్చింది ఏంటి అన్నప్పుడు అసలు నా సైడ్ తప్పు ఉందని మాట్లాడతారు. ఏంట్రా బాబు మీరు చేసిన తప్పు అంతా వాళ్ళు చేశారు అన్నట్టు నెంబర్ ఆఫ్ హింట్స్ ఇస్తూనే వచ్చింది. నాగ చైతన్య ఎక్కడెక్కడ సైలెంట్గా ఉంటూ ఉన్నాడు, కానీ సమంత మాత్రం సందర్భించిన ప్రతిసారి కూడా తప్పు నాగ చైతన్యది అన్నట్టుగా మాట్లాడుకోవచ్చు. ఓ రకంగా కొంతమంది ఓపెన్ అవటం ఏంటంటే అఖిలేని ఫ్యామిలీ నన్ను ఇబ్బంది పెట్టింది, అది హడావుడి చేశారులే. కానీ ఆ మధ్యలో వచ్చేసి ఈమె ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో కానీ ఇంకోటి ఏదో ఉండేది మూవీ, అందులో కానీ ఈమె నటించిన బోల్డ్ సీన్స్ వల్ల అండ్ ఆమె డ్రెస్సింగ్ వల్ల అఖిలేని ఫ్యామిలీ పరువు పోతుందని చెప్పేసి ఆ సీన్స్ కూడా తీపిచ్చారని, కొన్ని కుదరలేదని, ఎంత చెప్పినా వినటం లేదని, ఇంకా తప్పదు, ఇంక విడిపోక తప్పదని చెప్పి చివరికి విడిపోయారని అంటారు. ఇప్పుడు సమంతకు సంబంధించి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్లో బోల్డ్ సీన్ అంటున్నారు కదా, నేను శోభితను ఎక్కడ తక్కువ చేయట్లేదండి. ఆమె నటీమణి, సమంత నటీమణి. సమంతని ఎవరైతే బోల్డ్ సీన్స్లో నటించిందని అక్కినేని ఫ్యామిలీ ఇక విడాకులు తీసుకున్న దాకా వెళ్ళారు, తప్పు సమంతది అన్నారు కదా. సమంత బోల్డ్ సీన్లో నటించింది అన్నదానికి సంబంధించి ఏ అనుకుందాం, ఓకే, రేటింగ్. ఈమె శోభిత ధూళిపల్లి నటించిన వెబ్ సిరీస్లు, సినిమాలు ఒకసారి మీరు తీయండి. ది మంకీ మ్యాన్ అని ఏదో ఉండేది హాలీవుడ్ మూవీ, అందులో వేష క్యారెక్టర్. తర్వాత ది నైట్ రైడర్ అని ఒక సినిమా ఉంటుంది, ది నైట్ మేనేజర్ అని. అసలు ఆ సినిమా చూడండి, ఆ వెబ్ సిరీస్ చూడండి. అండ్ ఈమె నటించిన చాలా వరకు వెబ్ సిరీస్లో, సినిమాలు మీరు తీయండి శోభిత అవి. సమంత ఏనాను కదా, ఏ పవర్ ఎన్ అన్నట్టు అనుకోవచ్చు. ఈమె అయితే మ్యాథమెటికల్ భాషలో చెప్తున్నాను కాబట్టి అలా అనిపించడం. నార్మల్ భాష చెప్పాలంటే మన కొడాల నాన్న భాషలో చెప్దామా, అమ్మ మొగుడు అంటారు చూసారా, లైక్ ఇంకా ఆ వేలు. సమంత నటించిన బోల్డ్ సీన్లు శోభిత నటించిన బోల్డ్ సీన్స్ ముందు పెడితే జుజుబి పిల్ల అన్నట్టుగా అంటారు మీరు. ఆ రేంజ్లో ఉంటాయి ఆమె అయితే అసలు. మరి అలాంటప్పుడు డ్రెస్సింగ్ సెన్స్, బోల్డ్ సీన్స్ రీజన్ కాదు ఇక్కడ. సో క్లియర్గా అర్థమవుతున్నది ఏంటి, నాగ చైతన్య సమంతతో పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా ఉంటున్న మూమెంట్లోనే ఇతను వేరే వాళ్ళు క్లోజ్ అయ్యాడు. ఆ వేలనయ్యి ఉండాలి, లేదా సమంత చేద్దాం ఉండే మంచి మంచి పనులు, లేదా సమంత ఏదైనా చేద్దామంటే యాక్టివ్ పరంగా అడ్డంకులు. మన మధ్య కూడా అంది కదా, నా లైఫ్లో నేను ఏమేమి మిస్ అయ్యాను, ఏమేమి కోల్పోయాను ఇప్పుడు తెలుసుకొని చెప్పి మన సంబంధించి ఒక పోస్ట్ పెట్టాను. అందులో ఏం చెప్పిందంటే, నా ఇష్టాలు ఏంటివి ఇప్పుడు నేను తెలుసుకుంటున్నా. ఇన్నాళ్ళు వేరే వాళ్ళ ఇష్టాలే నా ఇష్టాలు కూడా నేను బతికా, అంటే నా ఇష్టాలను ప్రభావితం చేసి చెప్పుకుంటా వచ్చిందా. మీకు అర్థమవుతుందా? నేను సింపుల్గా కన్క్లూడ్ చేయదలుచుకుని ఇదేనండి. ఎక్కడ కూడా సమంత డ్రెస్సింగ్ సెన్స్ అని, బోల్డ్ సీన్స్ అని, దానివల్ల వీళ్ళు ఇడిపోల్సి వచ్చిందని, అది ఏదైతే ఉందో మొత్తం కూడా సొల్లు కబుర్లు, ట్రాష్ అని. ఓన్లీ నాగ చైతన్య వేరే ఎవరితో రిలేషన్లో ఉండి సమంతను నెగ్లెక్ట్ చేయడం కావచ్చు, ఫ్యామిలీ పరంగా భద్రమైన మనస్పర్ధలు రావటం కావచ్చు, దానివల్ల వాళ్ళు విడిపోవాల్సి వచ్చిందనేది ఇదిగో ఈరోజు నాకు కన్ఫర్మ్ అవుతాం. అక్కినేని ఫ్యామిలీ పరువు అదంటే ఇదంటే ఎవరైతే వార్తలు రాసుకొచ్చారో, సమంతను తక్కువ చేసుకుంటే ఎవరైతే హడావుడి చేశారో వాళ్ళంతా ఈ రోజైనా కళ్ళు తెరవండి, నిజాలు తెలుసుకోండి. ఏంటవి? ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి పట్టుకెళ్ళిపోయి జనాలందరినీ కూడా తప్పు సమంత వైపు చూపిస్తూ పాపం నాగ చైతన్యలా చేశారు. ఇప్పుడు శోభితతో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అందరూ కూడా అప్పుడు అర్థమవుతాం ఇప్పుడు ఏమని, పాప సమంత అని.